చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్ని చేసినా ఈ సునామీని ఆపరు. ఒక్కసారి మీరు దేవుడిని నమ్మరు, ఒక్కసారి కళ్ళు చూసుకొని 30 నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు ప్రార్థించుకోండి, స్మరించండి. ఒక్కసారి ఒక్కరోజు కళ్ళు మూసుకొని పడుకునే ముందు లేచిన తర్వాత ఒక్కసారి దేవుడు నన్ను ప్రజాశాంతి పెట్టడానికి పిలిచాడా లేదా? 25 సంవత్సరాల అనుభవం మీకు నాకు అనుబంధం. మీరంటే ఇప్పటికీ నాకు ఇష్టమే. కానీ ప్రజాశాంతి పార్టీ మాత్రమే మీరిచ్చిన 600 వాగ్దానాలు 300 వాగ్దానాలు నెరవేర్చగలరు. ఓన్లీ ప్రజాశాంతి పార్టీ. మీరు చేయలేకపోయారు 15 సంవత్సరాలు. 99 నుండి 95 నుండి 99 ముఖ్యమంత్రి, 99 నుండి 2004 ముఖ్యమంత్రి, మరలా 2014 నుంచి 2019 ముఖ్యమంత్రి. మీరు ముఖ్యమంత్రిగా ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కటి నెరవేర్చలేదని మీకు తెలుసు, మీడియా మిత్రులకు తెలుసు, మీడియా ఓనర్స్కి తెలుసు, తెలుగు ప్రజలకు తెలుసు, దేశ ప్రజలకు తెలుసు, మీకు తెలుసు. ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రార్థించుకోండి. నేను ఎన్నిసార్లు మీ గురించి ప్రార్థించాను. మీరు ఎందుకు చేయలేకపోయారో మీకు తెలుసు. మరలా చేస్తానని వాగ్దానం ఇవ్వడం మంచిదా? ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఎంతవరకు చేయలేనిది ఇప్పుడు 3 రెట్లు చేస్తానడం మంచిదా? అది మోసం కాదా? అది అబద్ధం కాదా? అది అసత్యం కాదా? అది అవినీతి కాదా? అది దౌర్భాగ్య స్థితి కాదా? అది దోపిడీ కాదా? ఈ వయసులోనైనా చంద్రబాబు నాయుడు గారు దేవుడు మీ మనస్సు మారాలని నేను ప్రార్థిస్తున్నాను ప్రభువుకి. ఒక్కసారి నేను ఎన్నిసార్లు మీ కొరకు ప్రార్థించాను ఒక్కసారి గుర్తించండి. మీకు నాకు ఎప్పుడు గొడవలు రాలా. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అటువైపు కూర్చుంటే గవర్నర్ వైపు, నేను కుడివైపు మిమ్మల్ని ఎక్స్ మినిస్టర్ గా 2005లో కూర్చోబెట్టుకోలేదా? మీకు ఇచ్చిన గౌరవం రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారికి కానీ, వర్షయ్య గారికి కానీ, కేసీఆర్ గారికి కానీ, నాదెండ్ల భాస్కర్ రావు గారికి కానీ, ఇంకొక ముఖ్యమంత్రికి ఎవరికైనా ఇచ్చానా? ఇవ్వలేదు. మీకు ఒక ప్రత్యేక స్థానం నా హృదయంలో ఉంది. కానీ మీ సమయం అయిపోయింది. దేవుడు మిమ్మల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుండి తొలగిస్తున్నాడు. మీరు దేవుడితో పోరాటం చేయకండి. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ఇదే ఖమ్మంలో నా ప్రియ శిష్యుడైన నామా నాగేశ్వరరావు ఎవరినైతే నేను 2006లో భాగ్యంగా ఆయన బ్రదర్ ఉంటుండగా రేణుకా చౌదరికి ఓట్లు వెయ్యొద్దని చెప్పండి అని లక్షల మందికి చెప్పి అదే నామా నాగేశ్వరరావుని 2006లో ఈ ప్రజలు గెలిపించారు, దేవుడు గెలిపించాడు. అదే నామా నాగేశ్వరరావు గారు మీరు ఎంత ఖర్చు పెట్టినా, మీరు కలిశారు, కాంగ్రెస్ కలిశారు, సిపిఐ కలిశారు, టీజేఎస్ కలిశారు, గెలిచారా? మీ సమయం అయిపోయింది. ప్రతిదానికి సమయం కలదు. మీ టైం అయిపోయింది. ఓటమి. దాని గురించి మీరు ఎందుకు ఇంత డిప్రెస్ అవుతారు? 6,00,000 కోట్లు దోచుకున్నాం, ఈ ఆస్తి ఏమైపోతానా? వద్దు. ఆస్తులు పుట్టి మనం ఏమైనా తెచ్చుకున్నావా? చనిపోయినప్పుడు ఏమైనా తీసుకెళ్తావా? వట్టి చేతులతో వచ్చాము, వట్టి చేతులతో వెళ్ళిపోతాం. అలెగ్జాండర్ ద గ్రేట్ అన్నాడు, నేనేమి తీసుకురాలేదు, నేనేమి నా సమాధి చేసినప్పుడు నా చేతులు బయట ఖాళీ పెట్టేయండి. ఎందుకు ఖాళీ చేతులు అంటే అందరికీ చెప్పండి, నేను ఖాళీగా వచ్చాను, ఖాళీగా వెళ్ళిపోతున్నాను. కోపంలో ప్రజలు
మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.